ఆయన 3వ వచనంలో 3వ మాటకు మనం ఏం మాట్లాడుకుంటాం అంటే రిలేషన్షిప్ అని మాట్లాడతాం కదా. ఏమని? అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటా ఉన్నాడు. అంటే దాన్ని ఏం చెప్తామంటే, ఒకటి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు అంటాం. వెరీ గుడ్, దర్ ఈజ్ నో డౌట్. ఆయన బాధ్యత కలిగి చివరి గడియలో కూడా తన తల్లి ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అనే సంగతి మనం చెప్తాం. ఆ కోణంలో ఏం కనబడుతుందో అంటే ఇట్స్ అ రిలేషన్షిప్ కనబడతా ఉంది. ఆమె నా అమ్మ అన్న సంగతిని, ఆ సంబంధాన్ని ఆయన ఇంకా కలిగి ఉన్నాడు. శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆమె నా అమ్మ అన్న సంగతిని గుర్తుపెట్టుకొని ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు కదా. నేను ఒక మాట అడుగుతాను. నంబర్ 3 ఈజ్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద రిలేషన్షిప్. యేసు అమ్మ అని పిలిచిన ఆ మాట ఒక రిలేషన్షిప్ని ఇండికేట్ చేస్తూ ఉంది. నేను ఒక మాట అంటాను, నేను యేసు దగ్గరకు వచ్చి యేసుని నేను పిలిచేటప్పుడు, తండ్రి అని నేను పిలిచేటప్పుడు, ఐఎమ్ రియల్లీ హ్యావింగ్ దట్ రిలేషన్షిప్. ప్రధాని మంత్రి అని పిలుస్తాను, ఆయనతో నాకు రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. దేశానికి ప్రధానమంత్రి అయితే సరిపోతుంది. ముఖ్యమంత్రి నేను పిలుస్తాను, ఆయన రాష్ట్రానికి నాయకుడు, నాతో వ్యక్తిగతంగా సంబంధం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అమ్మ అని పిలిచే ఆమెతో I have a true intimacy and a true relationship. When I called Jesus as my God, as my Father, I should have the true relationship. A true relationship untene you will be able to continue the responsibility. When you don't have the relationship, you are not interested. You will be not interested to take the responsibility. సంఘంలో వచ్చే ప్రతి వ్యక్తిని మనల్ని అక్కో అన్నో అని పిలుస్తూ ఉంటారు. ఆ బాంధవ్యం క్రీస్తు రక్తము ద్వారా ఎవరో తెలియని వ్యక్తి అన్న ఎవరో తెలియని వ్యక్తి అక్క అన్న, యూ వుడ్ లైక్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ దేర్ నీడ్స్. వారి అవసరతల్లో వారికి సహాయము చేయడం కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రయాసపడతా ఉన్నావు, ప్రయత్నిస్తున్న కారణం ఏమిటి అంటే there is a relationship in the blood of Jesus. There is a relationship in the blood of Jesus. Because of that relationship, you are taking the responsibility. When you don't have relationship, you will not take any responsibility. నీవు అది గుర్తించకపోతే, రిలేషన్షిప్ని గుర్తించకపోతే, you will never take a responsibility. So you need to understand first, am I really having the relationship? When I call Jesus as my Savior, when I call Jesus as my Father, am I really worthy to say that? అలా పలకకుండా యేసయ్య శిలువ మీద అంత వేదన పడుతూ ఉన్నా అమ్మా అని పిలిచాడు, బాధ్యతను నిర్వర్తించాడు అని మనం పలుకుతా ఉన్నాం. అబ్సల్యూట్లీ ఇట్స్ గుడ్, నో డౌట్ ఇన్ ఇట్. ఆయన పలకడానికి కారణం ఏమిటి? అక్కడ చాలామంది ఉన్నారు కదా, చాలామంది స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళందరిని ఎందుకు అప్పచెప్పలేదు? పేతురుకి, యోహానుకి కానీ మిగతా శిష్యులకు కానీ ఎందుకు అప్పచెప్పలేదు? వై జీసస్ గేవ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేరీ టు జాన్? వై ఓన్లీ మేరీ? అంటే మనందరికి అర్థమైంది, సింపుల్గా అర్థమైంది అంటే ఆమె అమ్మ కనుక. ఇట్స్ అ రిలేషన్షిప్. వెన్ యూ ఐ ఆర్ హ్యావింగ్ ఏ ట్రూ రిలేషన్షిప్. అందుకే యోహాను రాసిన సువార్తలో ఆయన ఏమంటాడు? ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారి గురించి దయచేసి 1వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్తే ఆయన పలుకుతున్న మాట, తనను ఎందరూ అంగీకరించరు, 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమునిచ్చిన అంటా ఉన్నాడు. పిల్లలు అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు? చిల్డ్రన్ అంటాడు. ఇంకొన్ని వర్షన్స్ ఏమంటాడు? సన్స్ అనే వర్డ్ కూడా వాడతాడు. ఆ చిల్డ్రన్ డస్ మీన్ ఇట్స్ దేర్ ఓన్ చిల్డ్రన్. ఎవరో పిల్లలని కాదు, నా పిల్లలు, దేవుని పిల్లలు. అంటే గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఏ రిలేషన్షిప్ అండ్ హీ వి గివింగ్ ఇన్ అథారిటీ. దేవుడు ఎవరికి అథారిటీ ఇస్తాడు అంటే ఆయన పిల్లలకి ఇస్తాడు. నేను ఇప్పుడు పరిచర్య చేయాలనుకున్నా, నువ్వు పరిచర్య చేయాలన్నా, దేవుని కొరకు వాడబడాలనుకున్నా, మొదట ఏం కావాలంటే యు మస్ట్ హ్యావ్ ఏ ట్రూ రిలేషన్షిప్ విత్ గాడ్.
then God will give you the authority and God will give you opportunities. ఆ ఆపర్చునిటీస్ ఏదన్నా అవ్వచ్చు. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇవ్వాలంటే మొదటి నీవు ఆయన పిల్లలుగా మనం అవ్వాలి అని యోహాను సువార్త 1:12 చెబుతా ఉంది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ యోహాను రాసిన సువార్త 19:26లో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికిన మాట ఆయన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు అన్న సంగతిని మాత్రమే కాదు, కానీ హీ రిమెంబర్స్ ద రిలేషన్షిప్. నీవు కుమారుడివి అన్నది, క్రీస్తు కుమారుడివి అన్న సంగతిని నీవు గుర్తుపెట్టుకోగలిగితే, నేను గుర్తుపెట్టుకోగలిగితే, మా నాన్నకు అవమానం కలిగించే ఏ పని నేను చెయ్యను, మా అమ్మకు అవమానం కలిగించే ఏ పని నేను చెయ్యను. భౌతికంగా ఆలోచన చేస్తే నన్ను కన్న తల్లిదండ్రులకు అవమానం కలిగించే ఏ పనిని నేను చేయకుండా ఉండడానికి ఇష్టపడతానే. మన కొరకు రక్తము కాచిన సర్వోన్నతుడైన దేవుడికి తగినట్లుగా మనం బ్రతకగలుగుతా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. The third is reminding us the relationship with responsibility. If you don't have the relationship, you will not have the responsibility. You will be ignoring the responsibilities. నీవు దేవునికి సంబంధించిన బాధ్యతలు, దేవునికి సంబంధించిన పరిచర్యను నీవు విస్మరించడానికి, అశ్రద్ధ చేయడానికి కారణం ఏమిటో తెలుసా? You never consider him as your father. You consider him as a God who saved for you, who died for you, or who protects you. ఆయన నిన్ను కాపాడేవాడు అని నువ్వు అనుకుంటా ఉన్నావు తప్ప, you never realizing he is my father. When I realize that I will be able to fulfill all the responsibilities that what God has given to me or what God is going to give into me. నాకేమి ఇచ్చాడో, ఏమి ఇవ్వబోతా ఉన్నాడో అవన్నీ నేను నెరవేర్చడానికి ప్రయాసపడతాను. ఎక్కడ నా తండ్రి నామము అవమానపరచబడుతుందో అని ప్రతిరోజు భయం కలిగి బ్రతుకుతాను. ఎక్కడ నా తండ్రి నామము దూషించబడుతుందో అని ప్రతిరోజు భయపడతాను. ఎక్కడికి వెళ్తే, ఏ స్థలములో నేను ఉండకూడదు ఆ స్థలానికి వెళ్తే ఎవరు నా తండ్రిని అవమానకరంగా మాట్లాడతాడు, పలానా వాడి కొడుకు పలానా స్థలంలో ఉన్నాడు అని అంటారని భయపడతాం కదా చిన్నప్పుడు. మన కొరకు రక్తం కాచిన తండ్రి అయిన యేసు క్రీస్తుని గురించి మనం భయపడకపోవడానికి కారణం ఏమిటంటే, we didn't realize the real relationship that God has given to us. That God has really given to us. That because of that reason, you are ignoring the responsibilities, or you are taking it very light. అశ్రద్ధ అయిపోతా ఉంది. కారణం ఏమిటంటే, we are misunderstanding the relationship with Christ. ఇది మూడవ మాట. ఇక మొదటి మాట క్షమాపణ, ఇవన్నీ నేను ఎక్కువ చెప్పను ప్రియులా. If you really understands the third verse, then I would